హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడైతే మనకి దసరా సేల్స్ అయితే వస్తున్నాయి, మనకి తర్వాత అయితే దీపావళి సేల్స్ అయితే వస్తాయి. ఈ సేల్స్లో మనం 20,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి, అలానే మనం 20,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ కొంటే మనం నష్టపోతాం అనే విషయం గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే మాట్లాడతాను. నేనైతే వివో బ్రాండ్ దగ్గర నుంచి సామ్సంగ్ బ్రాండ్ వరకు అయితే అన్ని బ్రాండ్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మాట్లాడతాను. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అయితే చేయగలరు. ఇప్పటివరకు 26,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే నేను చెప్పి ఎన్ని మొబైల్స్ అయితే ఆ బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే అవుతాయి. నేనైతే 15,000 రూపాయల బడ్జెట్ నుంచి 20,000 రూపాయల బడ్జెట్ వరకు అయితే నేను మాట్లాడతాను. ఒక్క మొబైల్ మాత్రం మనకైతే 21,000 రూపాయలు అయితే ఉంటుంది. అది మనకి వర్త్ కాబట్టి ఆ మొబైల్ కూడా నేను కన్సిడర్ అయితే చేస్తున్నాను ఈ వీడియోలో అయితే. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు కంచెన్ అయితే వస్తుంది. నేను చాలా తక్కువ టైంలో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ మనం అయితే రియల్మీ బ్రాండ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మనం రియల్మీ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ మనకి 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. మనం కొనదగే మొబైల్స్ అయితే ఇప్పుడు మనకి సేల్స్లో కొనదగే మొబైల్స్ 2 ఉన్నాయి. ఒకటి చూసుకుంటే మనకి రియల్మీ P3 అల్ట్రా, ఇదైతే మనకి 21,000 రూపాయల బడ్జెట్లో మనకి ఇప్పుడు సేల్స్లో అయితే వస్తుంది. సపోజ్ సూపర్ కాయిన్స్ మీకు అప్లై అయితే 20,000 రూపాయల బడ్జెట్లో కూడా మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. అన్ని ఆఫర్స్ కలుపుకుంటే 20,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా రియల్మీ బ్రాండ్ నుంచి మీరు మొబైల్ కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు ఒక గేమింగ్ ఫోన్ కావాలి రియల్మీ నుంచి అయినా కానీ ఇది తీసుకోవచ్చు. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి దీంట్లో వాడిన ప్రాసెసర్ మనం చెప్పుకోవచ్చు. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే వాడారు. మనకి దీంట్లో IP69 రేటింగ్ ఉంటుంది, డిస్ప్లే బాగానే ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో ఈ మొబైల్ అయితే మంచి మొబైల్ అయితే అవుతుంది. ఆ బడ్జెట్లో అయితే ఖచ్చితంగా ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. సపోజ్ మీకు రియల్మీ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే మీరు MediaTek ప్రాసెసర్ అయినా మీకు పర్లేదు అనుకుంటే మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సపోజ్ మీకు రియల్మీ బ్రాండ్ నుంచే మీకు ఒక మొబైల్ కావాలి కానీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలి ఆ బడ్జెట్లో అనుకుంటే మాత్రం రియల్మీ P4 Pro అని ఒక మొబైల్ అయితే ఉంది. అది ఒక మంచి మొబైల్ అవుతుంది ఆ బడ్జెట్లో. మనకి లాంచ్ చేసినప్పుడు రీసెంట్గా లాంచ్ చేశారు, 25,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు మనకి సేల్స్లో అది 20,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ మొబైల్ కూడా మంచి మొబైల్ అయితే అవుతుంది 20,000 రూపాయల బడ్జెట్లో. ఈ మొబైల్లో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అయితే ఉంది. మనకైతే దీంట్లో IP68 కానీ 69 రేటింగ్ కానీ ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు పర్లేదు అనుకుంటే 68, 69 రేటింగ్ లేకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి 50 MP కెమెరాస్ అయితే ఉంటాయి. అలాగే మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. మనకి P3 అల్ట్రాలో మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఓన్లీ 1080లో మాత్రం వీడియో చేయడానికి అయితే అవుతుంది. కాబట్టి మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఒక మొబైల్ కావాలి రియల్మీ బ్రాండ్ నుంచి అనుకుంటే మాత్రం రియల్మీ P4 Pro అయితే తీసుకోండి. సపోజ్ మీకు MediaTek అయినా పర్లేదు అనుకుంటే ఆ బడ్జెట్లో రియల్మీ P3 అల్ట్రా కూడా తీసుకోవచ్చు. అది కూడా ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. రియల్మీ బ్రాండ్ నుంచి అయితే ఈ 2 మొబైల్ అయితే మీరు ఆ బడ్జెట్లో అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం 20,000 రూపాయల బడ్జెట్లో రియల్మీ బ్రాండ్ నుంచి ఏ మొబైల్ స్కిప్ చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే రీసెంట్గా రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ 15 అని ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్ అయితే మీరైతే ఆ బడ్జెట్లో అయితే స్కిప్ చేసేయండి, అంత వర్త్ అయితే కాదు. ఆ బడ్జెట్ 20,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. మీరైతే 20,000 రూపాయల బడ్జెట్లో వచ్చినా కానీ రియల్మీ 15 అయితే తీసుకోవద్దు. అది ఆఫ్లైన్ టార్గెట్ కూడా తీసుకొచ్చిన మొబైల్ అదైతే స్కిప్ చేయండి. ఆ మొబైల్ అయితే మీరైతే కొనుక్కోవద్దు. మీకు ఈ 2 మొబైల్స్లో మీకు నెసెసిటీని బట్టి అయితే ఒక మొబైల్ అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వివో బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే మనకి వివో బ్రాండ్లో కూడా 20,000 రూపాయల బడ్జెట్లో మనకి 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. మనం ఒక ఫస్ట్ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే వివో T4R 5G. ఈ మొబైల్ కూడా మనకి 17,500 రూపాయల బడ్జెట్లో వస్తుంది ఇప్పుడు ఆఫర్స్లో అయితే. ఖచ్చితంగా ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. 17,500 రూపాయలు మీ బడ్జెట్, మీకు ఒక వివో మొబైల్ కావాలనుకుంటే ఇది ఆ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. దీంట్లో మనకి IP68, 69 రేటింగ్ ఉంటుంది. మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసి, ఫ్రంట్ కెమెరా 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మనకి డిస్ప్లే కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ అన్నీ అయితే ఇచ్చారు. కొంచెం బ్యాటరీ అయితే కెపాసిటీ అయితే మనకి కొంచెం అయితే తగ్గుతుంది, మరీ అయితే తగ్గదు కానీ కొంచెం. ఇప్పుడు మనకి ఆ బడ్జెట్లో లాంచ్ అయ్యే మొబైల్స్తో పోల్చుకుంటే 6,000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. ఈ మొబైల్లో మాత్రం మనకి 5,700 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. మీకు 17,500 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ కావాలి వివో బ్రాండ్ నుంచి అనుకుంటే మాత్రం వివో T4R మొబైల్ అయితే మీరైతే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ వివో మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి 19,000 రూపాయల బడ్జెట్లో వివో T4 అయితే వస్తుంది. అది కూడా ఇప్పుడు మనకి సేల్లో ఆ రేంజ్లో వస్తుంది. 19,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఖచ్చితంగా 19,000 రూపాయలకు వస్తే అది కూడా మంచి మొబైల్ అయితే అవుతుంది. దాంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి దాంట్లో బ్యాటరీ మనం చూసుకుంటే 7,300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఒక చిన్న మైనస్ ఏంటంటే దాంట్లో మనకి IP68 కానీ 69 కానీ రేటింగ్ అయితే ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఆ మొబైల్ ఆ బడ్జెట్లో మంచి మొబైల్ అయితే అవుతుంది. మీరు ఆఫ్లైన్లో వివో మొబైల్స్ కొనడం కన్నా ఖచ్చితంగా ఈ వివో T4 5G కానీ లేకపోతే వివో T4R 5G కానీ ఈ 2 మొబైల్లో ఏదో ఒక మొబైల్ తీసుకోవడం బెటర్. 20,000 రూపాయల బడ్జెట్లో మీకు వివో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఆఫ్లైన్కి వెళ్ళి ఏవో పిచ్చి మొబైల్స్ కొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం కన్నా ఈ 2 మాత్రం వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే ఖచ్చితంగా అయితే అవుతాయి ఆ బడ్జెట్లో. ఇప్పుడు సేల్స్లో కొనాలని ఉద్దేశం ఉంటే మాత్రం మీరు ఇప్పుడు వివో బ్రాండ్ నుంచి మీరు ఏ మొబైల్ కొనకూడదు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే వివో బ్రాండ్ నుంచి Y సిరీస్లో కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి, అవి అయితే అసలు కొనవద్దు. నేను పర్టికులర్గా ఒక మొబైల్ అయితే చెప్తాను. ఆ మొబైల్ అయితే మనకి చూపిస్తున్నారు ఫ్లిప్కార్ట్లో అయితే. ఖచ్చితంగా ఆ మొబైల్ అయితే మీరు స్కిప్ చేయండి.
వివో Y400 అనే మొబైల్ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో 20,000 రూపాయల బడ్జెట్లో అయితే చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ వివో Y400 మొబైల్ మీరు కొనొద్దు 20,000 రూపాయల బడ్జెట్లో, చాలా నష్టపోతారు. ఎందుకంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ అయితే 10,000 రూపాయల బడ్జెట్లో వచ్చే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఖచ్చితంగా ఒక మంచి మొబైల్ అయితే కానే కదా, అదైతే స్కిప్ చేయండి. మీకు సపోజ్ ఆఫర్లో చూపించి ఇంకా 17,000 రూపాయలు చూపించినా కానీ అదైతే కొనుక్కోవద్దు, స్కిప్ చేసి ఈ రెండు మొబైల్లో ఏదో ఒక మొబైల్ అయితే మీరైతే కొనుక్కోండి. వివో బ్రాండ్ నుంచి అయితే ఖచ్చితంగా మీ మనీ అయితే సేవ్ అయితే అవుతాయి. వాల్యూ ఫర్ మనీ మొబైల్ కొనే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే అవుతారు. వివో బ్రాండ్ నుంచి కావాలనుకుంటే ఈ రెండులో ఒకటి ట్రై చేయండి. ఇప్పుడు మనం మోటో బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆ బడ్జెట్లో ఒక మంచి మోటో మొబైల్ అయితే ఉంది. మోటో ఎడ్జ్ 16 ఫ్యూజన్ అని మనకి 23,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు లాంచ్ చేసినప్పుడు. అయితే మనకి ఎప్పుడు 2,000 రూపాయల డిస్కౌంట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, అంటే 21,000 రూపాయలకి ఎప్పుడు ఆ మొబైల్ వస్తూనే ఉంది. ఇప్పుడైతే మనకి సేల్లో ఇంకొక 1,000 రూపాయలు అయితే తగ్గించారు, అంటే మనకి 20,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. మనకి మొబైల్లో మనం మెయిన్ హైలైట్ చూసుకుంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే వాడారు. పర్లేదు, డీసెంట్ ప్రాసెసర్, అది మరి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు ఆ బడ్జెట్లో, కానీ డీసెంట్ ప్రాసెసర్. మిగతా విషయాలు మనం చూసుకుంటే మనకి IP68, 69 రేటింగ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలానే మనకి 1.5K డిస్ప్లే ఉంటుంది. మిగతా అన్ని విషయాలు చూసుకుంటే ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. మోటో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఆ బడ్జెట్లో మాత్రం మనకి అసలు 20,000 రూపాయల బడ్జెట్లో IP68 కానీ 69 కానీ మనకు తీసుకొస్తుంది ఫస్ట్ మోటో అని చెప్పుకోవచ్చు. అంతకుముందు అయితే మనకి IP68 రేటింగ్తో మొబైల్ కావాలంటే మినిమం 30,000 రూపాయల పైన అయితే పెట్టాలి. మనకి ఫస్ట్ అయితే మనకి మోటోలో చాలా మొబైల్స్ అయితే తీసుకొచ్చారు, తర్వాత మనకి అన్ని బ్రాండ్స్ అయితే మనకి రీసెంట్గా తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక మంచి మూవ్ అయితే తీసుకున్నారు మోటో బ్రాండ్ నుంచి అయితే. అప్పటి నుంచి మనకి ఇప్పుడు మనకి 15,000 రూపాయల బడ్జెట్లో కూడా IP69 రేటింగ్తో చాలా మొబైల్స్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మీరు మోటో బ్రాండ్ నుంచి ఏదైనా మొబైల్ స్కిప్ చేయాలి, ఆ బడ్జెట్ మీరు కొనకూడదు, కొంటే నష్టపోతారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనే ఒక మొబైల్ అయితే ఉంది. అదైతే మనకి ఇప్పుడు కూడా 19,000 రూపాయల బడ్జెట్లో అయితే అమ్ముతున్నారు. అదైతే స్కిప్ చేయండి, ఎందుకంటే మనకి మోటో G96 అనే ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు. అది సేమ్ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్నే మనకి పేరు మార్చి G96 అయితే తీసుకొచ్చారు. అది మనకి 15,000 రూపాయల బడ్జెట్లో మనకి సేల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీకు 15,000 రూపాయల బడ్జెట్లో కావాలంటే ఆ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ అయితే వద్దని నేను ఖచ్చితంగా చెప్తాను. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే ఇప్పుడైతే వద్దు, మీరు నష్టపోతారు. ఆ బడ్జెట్లో కొంటే 19,000 రూపాయల బడ్జెట్ ఇప్పుడైతే వద్దు. మీకు మోటో బ్రాండ్ నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయితే కొనుక్కోండి, మంచి మొబైల్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. ఇప్పుడు మనం సామ్సంగ్ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే మనకి సామ్సంగ్లో ఆ బడ్జెట్లో మంచి మొబైల్స్ అయితే ప్రజెంట్ అయితే లేవు. మనకి A35 ఉంది కానీ అంత వర్త్ అయితే కాదు. ఇప్పుడైతే 20,000 రూపాయల బడ్జెట్లో స్కిప్ చేయండి. సామ్సంగ్లో ప్రజెంట్ అయితే 20,000 రూపాయల బడ్జెట్లో మనకి మంచి మొబైల్స్ అయితే లేవు. అలాగే మనకి రెడ్మీ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా అసలు మనకి రెడ్మీ బ్రాండ్ మన ఇండియాలో మొబైల్స్ అయితే పెద్ద తీసుకురావట్లేదు. రెడ్మీ బ్రాండ్లో కూడా మనకి 20,000 రూపాయల బడ్జెట్లో అంత మంచి మొబైల్స్ అయితే లేవు. అలాగే మనకి ఇన్ఫినిక్స్ బ్రాండ్లో కూడా మనకి అంత మంచి మొబైల్స్ అయితే 20,000 రూపాయల బడ్జెట్లో కొనదగ్గ మొబైల్స్ అయితే ప్రజెంట్ అయితే లేవు. ఇప్పుడు మనం పోకో బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే పోకో బ్రాండ్లో మనకు ఒక మొబైల్ అయితే ఉంది. పోకో X7 Pro 5G అని ఒక మొబైల్ అయితే ఉంది. ఆ మొబైల్ కూడా మనకి లాంచ్ అయినప్పుడు 25,000 రూపాయలు దగ్గర ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు మనకి సేల్స్లో 20,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా మీకు పోకో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఇది మీకు పోకో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ పోకో X7 Pro 5G అయితే తీసుకోవచ్చు. ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. మనకి దీంట్లో మనకి 1.5K డిస్ప్లే ఉంటుంది. మనకి IP68, 69 రేటింగ్తో వస్తుంది. అలాగే మెయిన్ హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. గేమింగ్ కోసం కూడా ఒక మొబైల్ కావాలంటే ఈ మొబైల్ కూడా మీకు కన్సిడర్ చేయొచ్చు ఆ బడ్జెట్లో. ఇది ఒకటి. అలానే మనకి Realme P3 Ultra, ఈ రెండు అయితే గేమింగ్ కోసం అయితే పర్లేదు ఆ బడ్జెట్లో. మీరు సపోజ్ గేమింగ్ కోసం చూస్తుంటే ఈ రెండు అయితే పర్లేదు. అలాగే మనకి ఈ మొబైల్లో మిగతా స్పెసిఫికేషన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసుకున్న మిగతా అన్ని చూసుకున్నా కానీ ఆ బడ్జెట్లో వర్త్ అయితే అవుతుంది. సపోజ్ మీకు పోకో మొబైల్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. సపోజ్ మీకు పోకో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలంటే ఇది కూడా పర్లేదు, కన్సిడర్ చేయొచ్చు. 20,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. ఇప్పుడున్న సేల్స్లో అయితే 20,000కి వస్తుంది కాబట్టి మంచి మొబైల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ నథింగ్ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే నథింగ్ బ్రాండ్లో మనకి నథింగ్ 3A అనే మొబైల్ అయితే మనకి 21,000 రూపాయల ప్రైస్లో ఇప్పుడు మన సేల్స్లో వస్తుంది. కానీ మీకు ఓన్లీ నథింగ్ బ్రాండ్ నుంచే ఒక మొబైల్ కావాలి అనుకుంటే మాత్రమే ఈ నథింగ్ 3A అయితే కొనుక్కోండి. ఒక మంచి మొబైల్ కావాలి ఆ బడ్జెట్లో అయితే మాత్రం ఇది స్కిప్ చేయండి. మీకు నథింగ్ బ్రాండ్ నథింగ్ UI యూజ్ చేయాలని ఉందనుకుంటే మాత్రమే మీరైతే ఆ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. మీరు నథింగ్ బ్రాండ్లోనే ఒక మొబైల్ కావాలనుకుంటున్నారు, నథింగ్ బ్రాండ్లోనే ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారు 20,000 రూపాయల బడ్జెట్ మాత్రం నథింగ్ 3A అయితే మనకి ఆ బడ్జెట్లో వస్తుంది. 21,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. మీరైతే కొనుక్కోవచ్చు. మీకు ఒక మంచి మొబైల్ కావాలి, ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇదైతే నేను రికమెండ్ చేయను. నథింగ్ బ్రాండ్లోనే కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి మొబైల్ అయితే అవుతుంది 21,000 రూపాయల బడ్జెట్లో. దీంట్లో మనకి కొన్ని మెయిన్ డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మనకి IP68, 69 లేదు. మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా పెద్దగా అయితే ఉండదు. మనకి దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. అది ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి మొబైల్ అయితే. మీకు నథింగ్ బ్రాండ్లో కావాలనుకుంటే మీరైతే కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ అయితే ఆ బడ్జెట్లో 21,000 రూపాయల బడ్జెట్లో పర్లేదు, ఒక మోస్తరు మొబైల్ అయితే అవుతుంది. అంత
విత్ ఎక్సలెంట్ మొబైల్ అని మనం అయితే ఖచ్చితంగా అయితే చెప్పలేదు. అలాగే మనం ఐక్యూ బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఐక్యూలో కూడా మనకి 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఐక్యూ Z10 5G అని ఒక మొబైల్ అయితే ఉంది. అది కూడా మనకి 19,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. అది కూడా మనకి ఆ బడ్జెట్లో మంచి మొబైల్ అయితే అవుతుంది. దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 7300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అది కూడా ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. మీకు సపోజ్ ఐక్యూ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలని మీరు చూస్తుంటే మాత్రం ఐక్యూ Z10 5G అయితే తీసుకోవచ్చు. మనకి అది 19,000 రూపాయల బడ్జెట్లో ఈ సేల్ అయితే వస్తుంది. మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఐక్యూ Z10 కానీ లేకపోతే వివో T4 కానీ 2 ఒకటే మొబైల్స్. మనకి ఫ్లిప్కార్ట్లో మనకి వివోకి సంబంధించిన మొబైల్స్ అయితే అమ్ముతారు. ఐక్యూ మొబైల్స్ అయినా అమెజాన్లో అమ్ముతారు. సపోజ్ మీ దగ్గర ఉన్న కార్డ్ ఆఫర్లో మీకు ఫ్లిప్కార్ట్లో ఆఫర్ వస్తుంది. మీ దగ్గర ఉన్న కార్డ్ ఆఫర్ మనకి ఫ్లిప్కార్ట్లో వస్తుంటే మీరు వివో T4 అయితే తీసుకోండి. సపోజ్ మీ దగ్గర ఉన్న కార్డ్ ఆఫర్ అమెజాన్లో వస్తుంటే ఐక్యూ Z10 అయితే తీసుకోండి. 2 బ్రాండ్స్ అయితే సేమ్. మనకి వివో సబ్ బ్రాండ్ ఐక్యూ కాబట్టి యూఐ కూడా మ్యాక్సిమం ఒకేలాగే ఉంటుంది. కాబట్టి అమెజాన్లో ఆఫర్ వస్తే మీరు ఐక్యూ మొబైల్ అయితే తీసుకోండి. సపోజ్ మీకు ఫ్లిప్కార్ట్లో ఆఫర్ వస్తే వివో మొబైల్ అయితే తీసుకోండి. ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. అలాగే ఐక్యూ నుంచి ఇంకో మొబైల్ కూడా ఉంది మనకి 17,500 రూపాయల బడ్జెట్లో. ఐక్యూ Z10R 5G అని అది కూడా మనకి 17,500 రూపాయల బడ్జెట్లో వస్తుంది ఈ సేల్లో. అది కూడా మంచి మొబైల్ అయితే అవుతుంది. ఇది సేమ్ మొబైల్ మనకి ఇందాక నేను చెప్పాను కదా వివో T4R అని ఉంది కదా, సేమ్ మొబైల్ అయితే 2 ఒకటే. ఇందాక చెప్పినట్టు మనకి అమెజాన్లో ఆఫర్ వస్తే ఐక్యూ తీసుకోండి. మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ వస్తే వివో అయితే తీసుకోండి. మీ దగ్గర కార్డ్ ఆఫర్ని బట్టి అయితే మీరైతే డిసైడ్ అయితే అవ్వండి. నేను చెప్పిన మొబైల్స్ అని మీరు కొనారంటే మాత్రం ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే ఖచ్చితంగా అయితే అవుతాయి ఈ సేల్ అయితే. ఇప్పుడు సేల్ దసరా సేల్స్ కానీ తర్వాత మనకి దీపావళి సేల్స్లో కూడా మ్యాక్సిమం ఈ మొబైల్సే ఉంటాయి. పెద్దగా ఇంక ఈ 2 monthsలో పెద్దగా మొబైల్స్ మ్యాక్సిమం లాంచ్ చేయరు కాబట్టి ఈ మొబైల్సే మనకి ఈ 2 months అయితే ఎన్ని సేల్స్ వచ్చినా కానీ ఈ 2 monthsలో ఈ మొబైల్సే మనకి మంచి మొబైల్ అయితే అవుతాయి ఆ బడ్జెట్లో అయితే మాత్రం ఖచ్చితంగా అయితే. అలాగే మీరు 20,000 రూపాయల బడ్జెట్లో మీరు మొబైల్ కొనాలనే ఉద్దేశం ఉంటే సపోజ్ మీరు ఒక మొబైల్ ఫిక్స్ అయ్యారు. ఆ మొబైల్ గురించి అయితే ఖచ్చితంగా అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయండి. సపోజ్ యూట్యూబ్లో చాలా రివ్యూస్ అయితే చూడండి. యూట్యూబ్ రివ్యూస్ మీద నమ్మకం లేకపోతే మనకి ఆ పేజ్లో అయితే మనకి కొన్ని రివ్యూస్ చెక్ చేయండి. కొన్నాళ్ళు రివ్యూస్ ఇస్తారు కదా, అవి అయితే చెక్ చేయండి. ఎందుకంటే మనకి 20,000 రూపాయల బడ్జెట్ అనేది అంత చిన్న అమౌంట్ అయితే కాదు కాబట్టి 20,000 రూపాయల బడ్జెట్లో మీరు ఇప్పుడు చాలా రోజుల నుంచి మీరు మనీ సేవ్ చేసుకొని దాచుకొని ఇప్పుడు మొబైల్ కొనాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు డిసైడ్ అయిన మొబైల్ గురించి అయితే చాలా విషయాలు తెలుసుకొని తర్వాత మాత్రమే మొబైల్ అయితే కొనుక్కోండి. ఈ వీడియో ఎంత పెరిచి నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ 20,000 రూపాయల బడ్జెట్లో మంచి మొబైల్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియోని సెలెక్ట్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.